తెలంగాణ పల్లెల్లో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. బతుకమ్మ ఆటలో మూడో రోజైన విదేనాడు అమ్మవారిని ముద్దపప్పు బతుకమ్మగా కొలుస్తారు. ఈరోజు 3 వరుసల్లో చామంతి, జడబంతి, గూనుగు, మందార పూలతో బతుకమ్మను పేర్చి తామర పాత్రలో అందంగా అలంకరిస్తారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి గౌరమ్మకి నివేదిస్తారు. బతుకమ్మ ఆడిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఒకరికొకరు పంచుకుంటారు. లలితా సహస్రనామంలో అమ్మవారిని ముద్గౌదనాసక్త చిత్త అని స్తుతిస్తూ ఉంటారు. ముద్గౌదనం అంటే పెసరపప్పు కలిపి వండిన పొంగలి అన్నం. ఆసక్తి చిత్త అంటే ఇష్టంగా స్వీకరించేది. బతుకమ్మ మూడో నాడు ముద్దపప్పులో బెల్లం వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి పిల్లలకు ప్రసాదంగా పంచిపెడతారు. తెలంగాణ ప్రాంతంలో పెసరపప్పుకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. అన్నప్రాసన మొదలు పిల్లలకు పెసరపప్పు బియ్యంతో కలిపి ఉగ్గు వండి నెయ్యితో కలిపి పెడతారు తల్లులు. ముద్దపప్పు జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుందని అంటారు. అమ్మలుగన్న అమ్మ ఆ గౌరీదేవికి సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే పిల్లలు జ్ఞానవంతులవుతారనేది తల్లుల నమ్మకం. ఇక ఈ మూడో రోజున పుట్నాల పిండి, బియ్యం పిండి, బెల్లం, ఎండు కొబ్బరి, నువ్వులు చలివిడి ముద్దలుగా కూడా నైవేద్యంగా సమర్పిస్తుంటారు కొందరు.